హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. నా యొక్క వీడియోస్ని మీరంతా చాలా బాగా ఆదరిస్తున్నారు. మన ఛానల్లో ఆరోగ్యమైన వంటకాలు చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అయితే ఈరోజు మనకి చాలా సింపుల్ అండ్ టేస్టీగా తెలంగాణ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కోసం ఇక్కడ నేను కొన్ని వంకాయలు అయితే తీసుకొని 10 నిమిషాల ముందు ఉప్పేసి నీటిలో వేసి నానబెట్టుకున్నాను. మనం గుత్తి వంకాయలు తీసుకున్నాము కదా, అలాగే ఒక మిడిల్ పార్టీ ఉల్లిపాయ తీసుకోవాలి, ఎండు కొబ్బరి ఏమాత్రం ముక్క తీసుకోవాలి. ఈ వంకాయ కూరకి కంపల్సరీ ఎండు కొబ్బరి ఉండాలి. ఫస్ట్ మనం ఈ ఉల్లిపాయని తీసుకొని సెంటర్ ఆఫ్గా కట్ చేసుకొని ఎక్దమ్ చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సన్నంగా, అంటే పల్స్గా రావాలన్నమాట. చూడండి నేను ఎట్లా కట్ చేసానో మీకు చూపిస్తాను. ఎంత పల్స్గా వస్తే ఇవి వేగించుకోవాలన్నమాట. ఓకే, ఒక్కసారి ఇట్లా చూడండి, ఇలా పల్స్గా రావాలి. ఓకే, అలాగే ఈ మాత్రం ఎండు కొబ్బరి ముక్కు కూడా మనం డ్రైది మీకు షాపుల్లో దొరుకుతుంది. ఇది నేను కొన్నది కాదు, మా నాన్న వాళ్ళు పంపించారు చెట్టు నుంచి. ఓకేనా, అలాగే తీసుకున్న కొబ్బరిని కూడా ఇట్లా ముక్కల మాదిరిగా చేసుకున్నాను. ఓకే, కళాయి అయితే మంచిగా ఈటెక్కాలి. ఇందులో 2 డ్రాప్స్ అంటే కాసంత హాఫ్ స్పూన్లో సగమంతా ఆయిల్ అయితే అంటే ఆ కళాయికి అంటినట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ కొబ్బరి ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఇది ఏంటంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఈ రెండాటిని వేగించుకోవాలి. ఎక్దమ్ గ్యాస్ని మిడిల్లో పెట్టి దగ్గరుండి మనం వేగించుకోవాలి. కొబ్బరి ఉల్లిపాయ ఆల్రెడీ వేగించుకుంటున్నాం కదా, ఇంకొక మిడిల్ పాటి ఉల్లిపాయలు 3 తీసుకోవాలి. ఇవి కూడా సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా మనం సన్నంగా కట్ చేశాక జస్ట్ సెంటర్కి ఇట్లా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే గుత్తి వంకాయ కూర కోసం ఏమాత్రం పల్లీలు కూడా తీసుకోవాలి. ఓకే, ఇన్ని పల్లీలు తీసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టి ఇవి కాస్తంత కలర్ వచ్చేదాకా మనం వేగించుకోవాలి. ఆల్రెడీ వంకాయలు అయితే మంచిగా కడుక్కున్నాను కదా, ఇప్పుడు కాస్తంత మొటములు ఉంటాయి కదా మొదల భాగం, ఇవన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేసాను, ఒక పక్కకు పెట్టుకున్నాం. ఓకే, ఇవి ఉంటాయి కదా, ఇవి తొడలు అంటారు, కాడలు అంటారు, కొన్ని భాషల్లో తొడలని కూడా అంటారు. ఈ తొడల్ని కాస్తంత తీసేద్దాం, వీటితో మనకేం పనిలేదు కదా. ఓకే, ఇప్పుడు వంకాయని ఇట్లా కట్ చేసుకోవాలి. మనం 4 భాగాలుగా ఇలా మనం కాస్తంత మధ్యలో ఇట్లా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, మన ఉల్లిపాయ కొబ్బరి ఇలా మంచి కలర్లోకి వస్తేనే దీనికి ఈ వంకాయ కర్రీకి మంచి టేస్టీ అనమాట. గుత్తి వంకాయ కూరకి ఇలా అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వేపించుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన బాండీ పెట్టుకున్నాము. ఈ బాండీలో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇది ఎందుకంటే గుత్తి వంకాయ కర్రీ కదా, కాస్తంత ఎక్కువగానే పడుతుంది. ఓకే, ఈ ఆయిల్ కాస్తంత ఈటెక్కాక ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్రని అయితే మనం వేసుకోవాలి. ఓకే, జీలకర్ర వేసుకున్న తర్వాత ఏంటంటే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసేయాలి. ఓకే, ఈ ఉల్లిపాయ హాఫ్ బాయిల్ అయ్యేదాకా గ్యాస్ మిడిల్లో పెట్టుకొని మనం మంచిగా వేగించుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూర కోసం ఏమాత్రం మాదిరిగా చింతపండుని కూడా మనం నానబెట్టుకోవాలి. మనం తీసుకునే పల్లీలు అయితే ఇలా మంచి కలర్లోకి వచ్చేలాగా వేగించుకోవాలి. అస్సలు మారకూడదు, సిమ్లో పెట్టి చూసుకుంటూ వేగించుకోవాలి. ఈ ఈ శనగ పలుకులు కూడా ఒక పక్కకి పెట్టేసుకుందాం. ఇదే స్పూన్తో ఇదే కళాయిలో ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా, ఒక 2.5 స్పూన్ వరకు నువ్వులను కూడా నైట్గా వేగించుకోవాలి. నల్లగా ఉన్నాయి ఏంటనుకుంటారా, నల్లగా తెల్లగా ఉంటాయి. పాత నువ్వులు నాన్న నా కోసం తీసుకొచ్చారు, మాకు పండినవి. అక్కడక్కడ తొక్కుంటే నువ్వులకి మీ హెల్త్కి మంచిదని చెప్పి ఇలా తీసుకొస్తారు. మనం తీసుకునే వంకాయలని ఇట్లా తొడాలన్నీ కట్ చేసేసి ఇలా 4 భాగాలుగా కట్ చేసినప్పుడు లోపల పుచ్చులు ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ నీరంతటిని పొంచేసుకుందాం. మనం వేసుకునే ఉల్లిపాయలు ఇలా హాఫ్ బాయిల్ అయితే మంచిగా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలు కూడా ఇందులో మనం వేసేసుకోవాలి.
ఓకే, వంకాయలు వేసుకున్న వెంబడే ఇప్పుడు మనం గ్యాస్ మిడిల్లోకి తెచ్చుకోవాలి. వంకాయలు వేసినప్పుడే తెలుసు కదా, సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే కండ్రెక్కిపోతాయి అన్నమాట వంకాయలు. ఇలా మనం సాల్ట్ని వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి వంకాయలు ఉల్లిపాయ సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని గ్యాస్ మిడిల్లో పెట్టుకొని మంచిగా అయితే మనం ఈ వంకాయని వేగించుకోవాలి. మన నువ్వులైతే ఇలా గోల్డెన్ కలర్ నువ్వులు కూడా వేయించుకోవాలి. పల్లీలు వేసుకున్న దాంట్లోనే ఈ నువ్వులను కూడా మనం వేసేసుకుందాం. ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని ఏమాత్రం మాదిరిగా ఇట్లా ఘాటు పెట్టుకొని వేగుతున్న వంకాయలోనే వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి ఉల్లిపాయ మెయిన్ మన గుత్తి వంకాయ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇదే టేస్ట్, అసలైన టేస్ట్ తెప్పించేది ఈ ఎండు కొబ్బరి ఉల్లిపాయని ఇలా వేగించుకోవడంతోనే. ఓకే, ఇవి మిక్సీ గిన్నెలో అయితే మనం వేసేసుకున్నాం కదా. అలాగే మీకు చూపించిన పల్లీలు, అదే చల్లగ పలుకులు అండ్ నువ్వులు కూడా ఇలా వేగించుకున్నాం కదా, ఇవి కూడా మిక్సీలో వేసేసుకోవాలి. ఒక టమోటాగా తీసుకొని మిడిల్ టమోటా తీసుకొని మనం దీన్ని సన్నగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా సెంటర్కి అనేస్తే సరిపోతుంది. వంకాయలు అయితే మంచిగా వంకాయ ఉల్లిపాయ చూసారా ఎట్లా వేగిపోయాయో. ఇలా మరీ ఎక్కువగా వేగిపోకూడదు. ఓకేనా, ఇలా ఉంటే మనకి తెలిసిపోతుంది. వంకాయ ఉడికితే సెదురుతుంది కొంచెం. ఇలా అంటే తెలిసిపోతుంది. ఇప్పుడు కాస్తంత ఇలా మధ్యలో వేసిచ్చి మనం ఒక టమోటా తీసుకున్నాం కదా, దాన్ని ఇలా మధ్యలో వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టించుకోవాలి. అది మధ్యలో వేసాక దీనిపైన వంకాయలు కవర్ చేసేద్దాం. ఇలా దగ్గరికి ఇలా కవర్ చేసాక జస్ట్ 5 నిమిషాలు ఉడికించుకుంటే సిమ్లో పెట్టి సరిపోతుంది. వెల్లుల్లిపాయ బుద్ధని తీసుకోవాలి. అలాగే చిన్నది అల్లం ముక్క తీసుకొని ఇలా ముక్కల మాదిరిగా కట్ చేసుకొని ఆ మాత్రం ఎల్లుల్లిపాయ బుద్ధ తీసుకొని ఇలా రెక్కల మాదిరిగా చేసుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయ అల్లం కూడా ఈ వేగించుకున్న పల్లీలు నువ్వుల్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమోటా వేసుకున్నాం కదా, ఈ వంకాయలు ఇట్లా జరిపేసి కాస్తంత ఈ టమోటాల్ని ఇలా అనేస్తే పేస్ట్ అయిపోతాయి అన్నమాట. మరీ పేస్ట్ అవసరం లేదు, కాస్తంత గుజ్జులాగా అయితే సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అన్నమాట. చూసారా, మరీ మెత్తగా ఆడకూడదు, చిన్న బరకు ఉండాలి. అదే కాస్తంత చేతికి బరగ్గా తగలాలి. అప్పుడే టేస్ట్ కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఇదంతా ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇది వేసుకున్నాం కదా, ఒక్కసారి మనం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడేగా తగినంత కారాన్ని వేసుకుందాము. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తగ్గించేసుకోండి. పసుపును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. స్లోగా కలపండి, లేదంటే వంకాయలు పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో ఈ వంకాయలన్నీ మసాలాలు అన్నీ వేసేసుకున్నాము కదా, కాస్తంత వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఏమాత్రం మాదిరిగా వాటర్ సరిపోతుంది. ఇలా నీళ్ళు వేసాక అంతటిని ఒకసారి కలుపుకుందాం. ఓకే, నీళ్ళు వేస్తాం కదా, లాస్ట్ ఫైనల్గా ఇంకోటి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు కాస్తంత తక్కువ ఉంది, దీనికి రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసేసుకుందాం. లాస్ట్ ఫైనల్గా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ కరివేపాకు వేసి ఎక్కువసేపు అస్సలు ఉడకనివ్వకూడదు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. 1 నిమిషంలో తీసేస్తాము. ఏమాత్రం బెల్లం అయితే వేసుకోవాలి. ఇది జిగిరి బెల్లం అండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, కస్తూరి మెంతిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఈ కస్తూరి మెంతి స్మెల్ అంతా పట్టాలంటే దానిపైన మనం ఒక 1 మినిట్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మన గుత్తి వంకాయ కూర టేస్టే కాదు, స్మెల్ కూడా చాలా చాలా బాగుంది.
స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఓకేనా? ఈ గుత్తి వంకాయ కూరకు నా మాటల్లో నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. ఇంట్లోనే ఓపిక సహనం తెచ్చుకొని అందరం కలిసి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం, అందరమే ఆరోగ్యంగా ఉందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్.